వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న పెద్దలందరికీ నమస్కారాలండి. పిల్లలందరికీ శుభ సాయంత్రం. ఒకసారి గట్టిగా భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ సమ్మేళనం వర్ణాలుగా విడిపోయిన హిందువులను ఏకతాటి మీదికి తీసుకువచ్చి వర్ణ వ్యవస్థ కంటే కూడా ధర్మ ఆచారం ముఖ్యం అని తెలియచేయాలనే ఒక మహాసంకల్పంతో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పటి వరకు భరత భూమి కోసం చేసింది చాలా తక్కువ, ఇంకా భరత భూమి కోసం చేయాల్సింది చాలా ఎక్కువ. కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు మాత్రమే చేస్తే సరిపోదు. సమాజంలో హిందువులందరినీ కూడా సంఘటిత శక్తిగా మారుస్తే వారి సంకల్పం నెరవేరుతుంది. ఏంటి వాళ్ళ సంకల్పం? వాళ్ళకు అధికారం రావడం కాదు, వాళ్ళకు పేరు రావడం కాదు. 2047 అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే సందర్భంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టాలి. అది వారి సంకల్పం. ఆ సంకల్పంలో హిందువులందరినీ కూడా భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశంతో హిందూ సమ్మేళన కార్యక్రమాలు బస్తీలో నిర్వహిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి మనం సదా రుణపడి ఉండాలి. ఒకసారి గట్టిగా మనం వారికి చప్పట్లతో మనం వారి రుణం తీర్చుకుందాం. ఎందుకంటే ఏం చేసినా హిందువులు ఇలా ఒక్క దగ్గరికి రాలేరండి. ఇప్పటి వరకు మనం కులాల వారీగా వనభోజనాలు చేసుకున్నాం, కులాల వారీగా కార్యక్రమాలు చేసుకున్నాం. కానీ మేము హిందువులం, గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం అని మొట్టమొదటిసారి నాకు తెలిసినంత వరకు సంఘటితమవుతున్న క్షణం ఇది. నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయితే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, బాగుంది. స్వతంత్రం వచ్చినాక 100 సంవత్సరాలు అయ్యేలోపు మన భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవాలి. ఇది బాగానే ఉంది. మరి దీనికి హిందువులను ఏకం చేయడం ఎందుకు? అసలు హిందువులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి ఏం చెప్పాలి? ఏం చేస్తే అసలు హిందువులు ఏం చేస్తే భారతదేశం అగ్రగామిగా మారుతుంది? ఇలాంటి చాలా సందేహాలు చాలా మందిలో ఉండొచ్చు. ఒక విషయం క్లియర్గా చెప్తానండి. ప్రపంచం మొత్తంలో ఏ మతం శాంతియుతంగా ఉన్నా, ఏ మతం వృద్ధి చెందుతున్నా, ప్రపంచం అభివృద్ధి చెందుతూ ఆనందంగా ఉంటుందో లేదో తెలియదు. కానీ సనాతన హైందవ ధర్మం వృద్ధి చెందుతూ ఉంటే, సనాతన హైందవ ధర్మం ఏ దేశాల్లో అడుగు పెడితే ఆయా దేశాలు సుభిక్షంగా ఉంటాయి, సస్యశ్యామలంగా ఉంటాయి, ప్రశాంతంగా ఉంటాయి. కాబట్టి హిందువులు చైతన్యంగా ఉంటే ఈ దేశం అనేది అభివృద్ధి చెందుతుంది. అందుకే ఏకం చేసే బాధ్యత. ఇందులో 5 అంశాల గురించి నన్ను మాట్లాడమన్నారు. ఇవన్నీ మీకు తెలిసినవే, అయినా కూడా నేను ఒక్కసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. దేశం అగ్రగామిగా అవ్వాలి అంటే ప్రతి మనిషిలో, ప్రతి కుటుంబంలో పంచ పరివర్తన జరగాలి. ఆ పంచ పరివర్తన జరిగితే ఖచ్చితంగా ఈ దేశం సుభిక్షంగా మారుతుంది. ఇందులో ముఖ్యంగా పిల్లలు మీరే వినాలి. ఇది మీకు మాత్రమే ముఖ్యమైనది. రేపు మీరే ఈ దేశాన్ని కాపాడే సైనికులు. పంచ పరివర్తనలో మొదటిది పర్యావరణ పరిరక్షణ. పర్యావరణ పరిరక్షణ అంటే మాకు తెలుసు, మా దైనందిక జీవితంలో రోజు మేము పర్యావరణ పరిరక్షణ చేస్తున్నాం అనే వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ఏందన్నా చేతులే లెగట్లేవు? పర్యావరణాన్ని పరిరక్షించట్లేదా? పోనీ పర్యావరణం అంటే ఎంతమందికి తెలుసు? పర్యావరణం అంటే అందరికీ తెలుసు, కానీ దాన్ని సంరక్షిస్తున్నామా అంటేనే మనలో డౌట్. చిన్నప్పటి నుంచి చదువుకున్నాం,
ప్లాస్టిక్ని వాడకూడదు, చెట్లు నరకకూడదు, పక్షులను కాపాడాలి, పశువుల్ని కాపాడాలి, రోడ్డు మీద చెత్త వేయకూడదు, అపరిశుభ్రం చేయకూడదు, కాలుష్యం చేయకూడదు. ఇవన్నీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. కానీ పాటిస్తున్నామా? అంటే తెలిసి మనకు ప్రాణహాని మనమే కలిగించుకుంటున్నాం. ప్లాస్టిక్ ఎంత పెద్ద భూతం అంటే దాన్ని రోజు భూమిలో పాతి పెడితే 1000 సంవత్సరాలు గడిస్తే కానీ అది భూమిలో కలిసిపోదట. మనిషి బొక్కలు కూడా 75 సంవత్సరాల లోపే కలిసిపోతాయి మట్టిలో. కానీ ఒక ప్లాస్టిక్ మట్టిలో కలిసిపోవాలంటే 1000 సంవత్సరాలు పడుతుందట. అంత పెద్ద భూతం. కానీ ఈరోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులే ఉంటాయి. ఎందుకంటే అవి చీపు, తక్కువ రేటుకి వచ్చేస్తాయి. చివరికి ఎంటికలు వేసినా కూడా ఇచ్చేస్తారు. అందుకే మనం ప్లాస్టిక్ మస్తు కొని పెడతాం కదా, అంతే కదా. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే ఆ ప్లాస్టిక్ వస్తువుల్లో మీరు నిల్వుంచే ఆహార పదార్థాలు స్లో పాయిజన్ లాగా మీ శరీరంలో అనారోగ్యానికి కారణమవుతాయి. ఒకానొక క్షణంలో క్యాన్సర్కి కూడా కారణమవుతుంది ప్లాస్టిక్. ఈ విషయం తెలుసా? పోనీ మీకు తెలిసి కూడా ప్లాస్టిక్ వాడతాను. నిజంగా గ్రేట్ అమ్మ తల్లో. మీరు క్యాన్సర్ వస్తుందని ఇక్కడ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న అమ్మలందరికీ తెలుసు. మరి మీరు ప్లాస్టిక్ వాడటం మానేశారా? మరి ఎందుకమ్మా? అనారోగ్యాన్ని ఎవరైనా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారా? కొనుక్కోకూడదు కదా. రూపాయి ఎక్కువైనా పర్లేదు. స్టీల్ పాత్రలో, రాగి పాత్రలో, ఇత్తడి పాత్రలో, గాజు పాత్రలో, మట్టి పాత్రలో వాడండి. కానీ చేతులారా ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి, ఈ పర్యావరణాన్ని ఖరాబ్ చేయకండి. అలాగే నీటిని వృధా చేయకండి. రేపటి తరాల భవిష్యత్ అది. రేపటి తరాలకు మనం అందించే వనరులు అవి. వాటిని దుర్వినియోగం చేయకండి. ఇంకుడు గింతలు తవ్వండి. వేస్టేజ్ వాటర్ అన్ని ఇంకుడు గుంతల్లోకి వెళ్ళేలాగా చూడండి. నీటిని నిల్వ చేయడానికి, రేపటి తరానికి అందించడానికి మనం ఏం చేయగలుగుతామో అది చేద్దాం. ఆహారాన్ని వృధా చేయకండి. అలాగే పర్యావరణం అంటే మనుషులం ఒక్కటే కాదు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా పర్యావరణంలో భాగమే. మనిషి బ్రతికుండాలంటే ఇవన్నీ కూడా ఉండాల్సిందే. కాబట్టి జంతువులకు, పశువులకు బయట వాటర్ పెట్టడం, వాటి కోసం కొంచెం ధాన్యం పెట్టడం, ఇలాంటివన్నీ చేసి పర్యావరణాన్ని కాపాడుకుందాం. ఈ రోజు నుంచైనా మరి మనం పర్యావరణాన్ని కాపాడుకునే ఒక దీక్షను తీసుకుందామా? ఇవాళ నుండి మీ ఇంట్లో ఏ ఫంక్షన్ జరగని మొక్కలనే కానుకగా ఇవ్వాలి. అలానే ఆ కానుకలు ఇచ్చిన మొక్కల్ని తీసుకొచ్చి నాటి వదిలేయడం కాదు. అవి ఎదుగుతున్నాయా లేదా, అవి మహావృక్షంగా మారేదాకా కూడా బాధ్యత మీదే. ఆ బాధ్యత తీసుకుంటారా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చాలా సంతోషంగా ఉంది. మీలో కనీసం 10 మంది అది ఆచరించిన ఈరోజు నేను ఇది చెప్పిన దానికి ధన్యురాలను అవుతా. ఇక రెండవది, ముఖ్యంగా ప్రతి ఇంట్లో మారాల్సింది ఇదే, కుటుంబ ప్రబోధన్. దీన్ని కుటుంబ ప్రబోధన్ అంట. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళను ఒక ప్రశ్న ఇస్తా. ఆడవాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. తెలిస్తే చేయొద్దండి, తెలియకపోతే చేతులు ఎత్తద్దు. ఓకేనా? మీ భర్తల పర్సుల్లో ఎన్ని పైసలు ఉన్నాయి అనేది ఎంతమంది ఆడవాళ్ళకు తెలుసు? ఒక్కరికి తెలుసు. పోనీ వదిలేయండి. మీ భర్తకు ప్రాణ స్నేహితులు కానీ, వారి కోసం ఏదైనా చేసే స్నేహితులు కానీ, మీ కుటుంబం కష్టాల్లో ఉంటే ఆదుకునే స్నేహితులు కానీ ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి తెలుసు? మీ భర్త రోజు పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నిసార్లు టీ, కాఫీలు తాగుతారు? ఎంతమందికి తెలుసు? అంటే భర్త గురించి ఒక భార్యకు తెలిసింది శూన్యం. ఇప్పుడు భర్తలను అడుగుదాం. మీరెవ్వరూ లెఫ్ట్ తిరగొద్దు. మీ భార్యలు కట్టుకున్న చీర రంగులు ఎంతమందికి తెలుసు? నవ్వుతారేంటన్నా? పొద్దున్నుంచి సాయంత్రం దాకా అదే చీరతో మీ ముందుకు వస్తుంటారు, చీర రంగు గుర్తులేదు. పోనీ పెళ్లి చూపుల్లో మీ భార్య కట్టుకున్న బట్టలు ఎంతమందికి గుర్తున్నాయి? 2, 3 వీళ్ళ కొత్తగా పెళ్ళి అయి ఉంటుంది 2-3 సంవత్సరాల క్రితం, అందుకే గుర్తు పెట్టుకున్నారు. 5-6 ఇయర్స్. అది దాటితే కష్టం. 7 సంవత్సరాలు దాటితే అన్ని మతిమరిపే. పోనీ మీరు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా బయటికి వెళ్ళి ఇంటికి వస్తారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత మీ భార్య తిన్నదా లేదా, నువ్వు తిన్నావా లేవా అని ఎంతమంది భర్తలు అడుగుతారు? సగం మంది. సీతారాములు ఎందుకు ఆదర్శ దంపతులు అయ్యారో తెలుసా? సీత గురించి రాముడికి తెలియంది ఏమీ లేదు, రాముడి గురించి సీతకు తెలియంది ఏమీ లేదు. అలాగే
సీత మనసులో రాముడిపై ఈ విశ్వం ఎంతుందో అంత నమ్మకం ఉంది, రాముడి మనసులో సీతపై ఈ విశ్వం ఎంతుందో అంత ప్రేమ ఉంది. అందుకే వాళ్ళు ఆదర్శ దంపతులయ్యారు. కానీ మనం ఒకే ఇంట్లో ఉంటున్నాం, కానీ భార్య గురించి భర్తకు తెలియదు, భర్త గురించి భార్యకు తెలియదు. పోనీ ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఇది టక్కుని చెప్తారు చూడండి. అన్న, మీ ఆవిళ్ళు ఎన్ని గంటలు సీరియల్ చూస్తారే? ఎంతమంది మొగుళ్ళకు తెలుసు? టీవీ ఎన్ని గంటలు చూస్తారు మీ భార్యలు అనేది ఎంతమంది భర్తలకు తెలుసు? టీవీ ఎంతసేపు చూస్తారో కూడా తెలియదా మీకు? అందరికీ తెలుసు కదా. మీ భర్తలు సెల్ ఫోన్లు ఎంతసేపు వాడతారనేది ఎంతమంది భార్యలకు తెలుసు? అందరికీ తెలుసు. అంటే భర్తతో గడపాల్సిన భార్య టీవీతో గడుపుతోంది, భార్యతో గడపాల్సిన భర్త సెల్ ఫోన్తో గడిపేస్తున్నారు. సంబంధ బాంధవ్యాలను వదిలేసి యాంత్రిక జీవనంలో యంత్రాలుగా బ్రతికేస్తున్నారు, మనుషులుగా బ్రతికేస్తున్నారు. మరి మనకి జంతువులకి తేడా ఏంటి? ఒకరితో ఒకరం టైం స్పెండ్ చేయనప్పుడు ఎందుకు? ఇంకో విషయం అడుగుతా, పోనీ భార్యాభర్తల కంటే మీరు పిల్లల్ని కన్న తర్వాత పిల్లల్ని పెంచడం కోసం బిజీ అయిపోయారు అనుకుందాం. పోనీ పిల్లల గురించి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పండి. మీ పిల్లలకి సోషల్ మీడియాలో ఏ ప్లాట్ఫామ్లలో అకౌంట్స్ ఉన్నాయి, ఆ అకౌంట్స్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఏ రకమైన పోస్ట్లను వాళ్ళు పెడుతున్నారు, ఇది ఎంతమంది తల్లిదండ్రులకు తెలుసు? ఒక్కరికి కూడా తెలియదా? మరి ఏం గమనిస్తున్నారన్న పిల్లల్ని? భార్య గురించి భర్తకు తెలియదు, భర్త గురించి భార్యకు తెలియదు, భార్యాభర్తలకు అదే తల్లిదండ్రులకు పిల్లల గురించి తెలియదు, పిల్లలకు తల్లిదండ్రుల గురించి తెలియదు. మరి ఇది ఒక కుటుంబమా? ఒక కుటుంబం అవుతుందా ఇది? నాకు తెలిసినంత వరకు ఇది ఒక హాస్టల్ అవుతుంది, కుటుంబం అయితే కాదు. కుటుంబము అంటే భర్త గురించి భార్యకు తెలిసి ఉండాలి, భార్య గురించి భర్తకు తెలిసి ఉండాలి, వాళ్ళిద్దరికీ పిల్లల గురించి ఇచ్చే సమయం ఉండాలి, పిల్లలకు సమయాన్ని కేటాయించడం తెలిసి ఉండాలి. అవి లేనప్పుడు అది ఒక కుటుంబం ఎలా అవుతుంది? ఇలాంటి కుటుంబ వ్యవస్థతోటి ఒక గొప్ప సమాజాన్ని, ఒక గొప్ప దేశాన్ని ఎలా నిర్మిద్దాం? కాబట్టి ఫస్ట్ కుటుంబం మారాలన్నా కనీసం రోజులో ఒక్కసారైనా సాయంత్రం పూట రాత్రి భోజనాలని టీవీ బంద్ చేసి సెల్ ఫోన్లు పక్కకు పడేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కూర్చొని అవి పచ్చడి మెతుకులైనా సరే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ తినండి. అప్పుడు ఎంత కడుపు నిండుతుంది తెలుసా? మీరు తిన్నది మీ ఒంటికి ఎంత పడుతుంది తెలుసా? మీరు ఎంత ఆరోగ్యంగా ఉంటారో తెలుసా? ఒక్కసారి ఆచరించి చూడండి, అది ఎంత గొప్ప అనుభూతిని ఇస్తుంది అనేది. టీవీ చూస్తూ ఏం వడ్డిస్తున్నారో తెలియకుండా గబగబా గుక్కేసుకొని వెళ్ళిపోయి పాపం ఆ పొద్దున్న నుంచి కష్టపడి నా మొగుడు వస్తాడని వండింది బాగుందా బాగాలేదా కూడా చెప్పే పరిస్థితిలో లేకపోతే వండాలని ఆమెకెందుకు అనిపిస్తుంది? లేకపోతే ఏమండి ఎలా ఉంది అని అడగండి తినాలని ఆయనకి ఎలా అనిపిస్తుంది? మనుషులతో మనుషులు మాట్లాడుకోండి, జీవించండి, బ్రతకకండి. ఇక బ్రతికిన బ్రతుకు చాలు, జీవితంలో జీవించడం నేర్చుకోండి. భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా. అమ్మ మీకు తెలియదో నాకు తెలియదు, కానీ తల్లిదండ్రులు పిల్లల కోసం డబ్బు సంపాదిస్తున్నారు, ఆస్తి సంపాదిస్తున్నారు, ఐశ్వర్యం సంపాదిస్తున్నారు, వాళ్ళ కోసం ఏ కష్టం కలగకుండా ఉండాలని మీ జీవితాలను త్యాగం చేస్తున్నారు. కానీ మీరు ఏం చేయట్లేదో తెలుసా? మీ పిల్లల కోసం మీరు సమయం ఇవ్వట్లేదు. మీరు మిగిలినవన్నీ సంపాదించిన వృధా. మీరు వాళ్ళకు సమయం ఇచ్చి వాళ్ళ గురించి తెలుసుకోకుంటే, వాళ్ళు ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో ఏం ఫాలో అవుతున్నారు, వాళ్ళు స్కూల్లో ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైంది ఏంటి, వాళ్ళకి కష్టమైంది ఏంటి, అసలు వాళ్ళకి చదువుకోవడం ఇష్టం ఉందా లేదా, ఇది కాక ఇంకేదైనా నేర్చుకోవాలనుందా, ఇవేవి మీరు తెలుసుకోకుంటే రేపు మీ పిల్లలు మొబైల్ కొని లేదని ప్రాణం తీసే పిల్లలుగా మారినా ఆశ్చర్యపోనవసరం లే. 15 సంవత్సరాల వయసులోనే ఎవరో నచ్చి తల్లిదండ్రుల కంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా ఆశ్చర్యపడవసరం లేదు. అలాగే ఏదో ఒక రోజు మిమ్మల్ని వృద్ధాశ్రమాలలో తీసుకెళ్లి పడేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. మీకు తలకొరివి పెట్టడానికి ఆ దేశం నుంచి ఈ దేశానికి రావడానికి డబ్బు ఖర్చు అయిందని ఓ మున్సిపాలిటీ వాళ్ళతో పెట్టించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకు అంటే మీరు వాళ్ళకు డబ్బులు సంపాదించడమే నేర్పిస్తున్నారు, ప్రేమాప్యాయతల్ని పంచడం నేర్పించట్లేదు. మీ పిల్లల కోసమైనా సరే మారండి. కుటుంబ వ్యవస్థ అంటే
అమ్మ, నాన్న, పిల్లలు, ఇదే కాదు అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య, అత్తమ్మ, బాబాయ్ అని కూడా నేర్పించండి. పెద్దవాళ్ళను గౌరవించండి. వాళ్ళది చాదస్తం కాదు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి అనే విషయాన్ని గమనించండి. ఈ మధ్యకాలంలో గ్రామాలలో కూడా చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. పెళ్ళవ్వంగానే కొడుకు ఏరు కాపడం, లేకపోతే పెళ్ళవ్వంగానే ఎవరికి వాళ్ళు వండుకొని తినడం. కలిసి కూర్చొని తింటే, కలిసి ఉంటే ఎంత పెద్ద కష్టమైనా చాలా ఈజీగా అధిగమించవచ్చు. ఒక కర్రల మోపును విరచడం చాలా కష్టం, కానీ విడివిడిగా ఉన్న కర్రల్ని విరచడం చాలా చాలా సులువు. ఈరోజు చిన్న కుటుంబాలుగా మీరు మారిపోతుంటే ఆ కుటుంబాల్లో ఉన్న పిల్లల మనస్సుల్ని విరిచేస్తున్నారు. అపోహలతో వాళ్ళ జీవితాలను పక్కదారి పట్టిస్తున్నారు. మీకు సమయం లేకపోయినా మీ తల్లిదండ్రులు పిల్లల కోసం సమయం కేటాయిస్తారు. మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఓకే, మా నాన్న వాళ్ళ అమ్మని ఇంత ప్రేమగా చూసుకున్నాడా, మా అమ్మ వాళ్ళ అత్తమ్మని ఇంత ప్రేమగా చూసుకుందా, మా నాన్న వాళ్ళ అత్తయ్యకి ఇంత రెస్పెక్ట్ చేశాడా, రేపు మేము ఇది చెయ్యాలా. మిమ్మల్ని చూసే మీ పిల్లలు నేర్చుకుంటారు. అద్దంలో ప్రతిబింబాలు పిల్లలు. సో కుటుంబ వ్యవస్థను మార్చండి. ఈ రోజు నుంచి కలిసి భోంచేయండి. వారంలో కనీసం అందరూ కలిసి దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి. అలాగే దగ్గరలో ఉన్న మీ చుట్టాల ఇంట్లోకి వెళ్ళండి. వాళ్ళు మీకు ఏమవుతారు, ఆ రిలేషన్ ఏంటి, ఆ రిలేషన్ వీళ్ళకి ఏమవుతుంది, ఈ రిలేషన్స్ వల్ల కలిగే లాభాలేంటి, సంబంధాలేంటి, సంబంధ బాంధవ్యాలు ఏంటి అనేది పిల్లలకు నేర్పించండి. మనం కాకపోతే మన పిల్లలకి ఇంకెవరు నేర్పిస్తారు? ఆ విషయాన్ని మర్చిపోకండి. భార్యాభర్తలుగా జీవించండి, తల్లిదండ్రులుగా వాళ్ళను గెలిపించండి. ఈ విషయాన్ని మర్చిపోకండి. సరే, కుటుంబంలో చాలా మార్పులు చేసుకుంటాం. మార్పులు చేసుకుంటే సరిపోతుందా? కుటుంబం మారిన తర్వాత మారాల్సింది సమాజం. దీన్నే సామాజిక సమరసత అంటాం మనం. సామాజిక సమరసత అనగానే చాలా మంది ఏం మాట్లాడతారంటే కులం గురించి ఒక్కటే మాట్లాడతారు. ఇక్కడ కులం ఒక్కటే ప్రాబ్లం కాదన్న, ధనం కూడా ప్రాబ్లమే. ఉన్నోన్ని ఒక రకంగా చూడటం, లేనోన్ని ఒక రకంగా చూడటం. లేకపోతే నేను నిన్న ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక అన్న చెప్పిన మాట నాకు, నేను చాకలాయనమ్మా, అందుకే నన్ను వాళ్ళు రానివ్వరు. మాతో కలిసి భోజనం చేశాడు. ఆ అన్న చెప్తుంటే చాలా బాధ అనిపించింది. నిజంగా కూడా ఒక ఎమ్మెల్యే చాకలాయన అయితే మీ ఇంటికి వస్తే లోపలికి పిలవరా? అతిథి మర్యాదలు చేస్తారు. అంటే ఆయన దగ్గర పదవి ఉంది, పలుకుబడి ఉంది కాబట్టి. పదవి పలుకుబడి లేకపోతే మనిషికి విలువ లేదా? సంపాదన లేకపోతే మనిషికి విలువ లేదా? ఈరోజు విలువ ఇవ్వకూడని మనుషులు ఎవరో తెలుసా? గుణం లేనోడు. గుణం లేనోడికి విలువ ఇవ్వకూడదు. గుణమున్న ఏ మనిషికైనా విలువ ఇవ్వాలి. ఏ మనిషినైనా గడప లోపలికి పిలిచి కడుపు నిండా భోజనం పెట్టాలి. మీరు కోట్లు సంపాదించినా మీకు తృప్తి ఉండదు. మీరు పట్టుబట్టలు కొనిచ్చినా తృప్తి ఉండదు. మీరు బంగారం కొనిచ్చినా తృప్తి ఉండదు. మీరు చదువు చెప్పించినా తృప్తి ఉండదు. కానీ ఒక మనిషికి భోజనం పెట్టండి, కడుపు నిండగానే తృప్తిగా అమ్మాయిగా చాలు అమ్మయ్య అని అంటాడు. మనకు తృప్తినిచ్చేది ఒక భోజనం మాత్రమే. అన్నంలో కూడా వివక్షత చూపించకండి. మన దగ్గర పని చేస్తున్న వాళ్ళు అనంటే వాళ్ళు పనికిరాని వాళ్ళు కాదు. వాళ్ళ పని వల్లే మనం బ్రతుకుతున్నాం. వాళ్ళు లేకపోతే మనకు వెళ్ళదు. వాళ్ళను మనుషులుగా గుర్తిద్దాం. కనీసం నెలలో ఒక రోజు మన చేతులతో వండి మన కోసం పనిచేసే వాళ్ళందరితో కలిసి కూర్చొని భోజనం చేద్దాం. అసమానతలు లేని ఒక సమాజాన్ని నిర్మిద్దాం. ఇంకొకటి కులం. కులం 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 కులంని మస్తు సార్లు ఏంటంటే అసలు కులం ఎక్కడుంది? మనకి కులం ఉందా? కులం లేదు. ఇది చాలా సందర్భాల్లో నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. సనాతన హైందవ ధర్మంలో ఉంది వర్ణం. వర్ణ వ్యవస్థలు ఉన్నాయి ఇక్కడ. ఆయా చేతి వృత్తులు చేసే వాళ్లకు ఆయా వర్ణ వ్యవస్థలు మాత్రమే ఉన్నాయి, కానీ కులం అనేది లేనే లేదు. ఇది బ్రిటిష్ వాడు పెట్టిన చిచ్చు అయితే ఆ తర్వాత మత మార్పిడి వాళ్ళు రాజకీయ ఓటు బ్యాంకు కోసం దాన్ని పెంచి ప్రోత్సహిస్తూ వస్తూనే ఉన్నారు. దాంట్లో మనం కొట్టుకుంటూ నాశనం అయిపోతున్నాం. ఎవడైనా సరే నువ్వెవరు అంటే నేను రెడ్డిని, నేను కాపను, నేను కమ్మను, నేను బ్రాహ్మణ్ణి, నేను మాదిగను కాదు, నేను హిందువునే అని చెప్పాలి. ఆ రోజు రావాలి. కుల వ్యవస్థ అనేది అంతరించిపోవాలి. హైందవ వ్యవస్థ మాత్రమే ఈ భూమి మీద నిలవాలి. ఇక నుంచి కుల వనభోజనాలు జరగకూడదు. కార్తీక మాసంలో హైందవ వనభోజనాలు జరగాలి, హిందూ వనభోజనాలు జరగాలి. అలాంటి వనభోజనాలు, అలాంటి కార్యక్రమాలే నిర్వహించాలి. 75 ఏళ్ల స్వతంత్రం తర్వాత, 75-76 సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఇప్పుడు మనం హిందువులం అందరం ఏకమయ్యాం. అంటే ఇన్ని సంవత్సరాలు పట్టిందా?
హిందువులను ఒక్క దగ్గరికి తీసుకురావాలంటే. ఇక నుంచి అలా ఉండకూడదు. వారానికి ఒకసారి హిందువులంతా ఏకమై మన దగ్గరలో ఉన్న ఆలయంలో భజన కార్యక్రమాలు చేయాలి, పారాయణాలు చేయాలి. హిందువులు సంఘటితమయ్యారు, వారం వారం వాళ్ళు కలుసుకుంటున్నారు, వాళ్ళు కులాన్ని మర్చిపోయారు, గుణమున్న ప్రతి ఒక్కరికి విలువిస్తున్నాడు అనే విషయాన్ని మనం ప్రతి ఒక్కరికి గుర్తు చేయాలి. అది మన బాధ్యత. ఎందుకంటే పొద్దుస్తమానం మన కులం 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 అని గుర్తు చేసినోడికి నీకు కులమే లేదు రాబాయ్, నేను హిందువు 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 అని గుర్తు చేయాలా వద్దా? వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కులం పేరెత్తాలంటే భయపడేలాగా గుర్తు చేయాలి. అండ్ కుల వృత్తులను ప్రోత్సహించాలి, చేతి వృత్తులను ఆదుకోవాలి. ఈరోజు కటికన్న దగ్గర మాత్రమే మేము జట్కా పద్ధతిలో చేసిన మాంసాన్ని మాత్రమే కొంటా అనేవాళ్ళు ఎంతమంది? ఈ ప్రశ్న ఎందుకని అడుగుతున్నానంటే అన్న, నిజంగా కటిక సామాజిక వర్గానికి చెందిన అన్నలు వాళ్ళ కుల వృత్తి పోయి ఈరోజు అన్నమో రామచంద్ర అంటున్నారు. వాళ్ళ ఆఖరికి మన గుళ్ళ లోపల కూడా హలాల్ వచ్చేసింది. గుడి లోపల అమ్మవారికి మనం నైవేద్యం ఇచ్చేది హలాల్ చెప్పిస్తున్నాం. ఎంత దారుణంగా తయారైపోయాం. ఎవరో దేవుడికి మొక్కి అవి చదివి చేసేది మన అమ్మవారికి నైవేద్యంగా పెడతామా? మళ్ళీ మనము నాన్ వెజ్ తీసుకొచ్చి వండినాక దేవుడి దగ్గర పెట్టి మనం తింటాం. ఎట్లా తింటాం అన్న? అది ఆల్రెడీ ఎంగిలైంది కదా, ఎట్లా తింటాం? ఒక ఒక వర్ణ వ్యవస్థని మనం పాడు చేసేస్తున్నాం, మన ఆచారాల్ని నాశనం చేసేస్తున్నాం, మన సంస్కృతిని మర్చిపోతున్నాం. ఈరోజు చేనేత అన్న దగ్గరే బట్టలు కొనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక హిందువు ఇంకో హిందువుతోనే వ్యాపారం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు గుళ్ళు కొట్టే కొబ్బరికాయ దగ్గర నుంచి పూలు కానీ పండ్లు కానీ నా దేవతారాధనను నమ్మే వాళ్ళ దగ్గరే నేను కొంటున్నాను, విగ్రహారాధనను నమ్మే వాళ్ళ దగ్గరే నేను కొంటున్నాను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరిద్దరు. మనకి ఎవరమ్మినా అనవసరం. అమ్మినరా, మనకు 1,00,000 కోరికలు ఉంటాయి. గుళ్ళోకి వెళ్ళినామంటే ఆ కోరికలన్నీ చెప్పుకోవడానికే మనకు టైం ఉండదు. డపడపా కొబ్బరికాయ తీసుకున్నామా, పోయినామా, పంతులు గారికి గోత్రనామాలు చెప్పినామా, కొబ్బరికాయలు కొట్టినామా, 1 నిమిషం కూర్చోవాలి అని అంటే ఇట్లా కింద సీట్ ఆలిస్తారు, లేచి వెళ్ళిపోతారు. అక్కడేదో పెను ప్రమాదం వస్తున్నట్టు. మరి ఇట్లా తయారైతే ఎట్లన్నా? కాబట్టి సమాజంలో అసమానతలను నిర్మూలించి హిందువుకు హిందువే సోదరీమణులు, హిందువుకు హిందువే అన్నా చెల్లెళ్ళు, హిందువుకు హిందువే అక్కా తమ్ముళ్ళు, హిందువుకు హిందువే అన్నా తమ్ముళ్ళు అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఆ రకమైన అడుగులు వేయాలి, సమాజాన్ని చైతన్యపరచాలి. తరువాత స్వ అంటే నేను కాదు, నా ధర్మం. స్వ అంటే నా దేశం. నా ధర్మం కోసం, నా సంస్కృతి, నా సాంప్రదాయాలను కాపాడటం కోసం ఆలయాలను దత్తత తీసుకోవాలి. మీ గ్రామాల్లో మీ వీధుల్లో ఉన్న ఆలయాల్ని మీరే దత్తత తీసుకోండి. దాన్ని ఎవ్వరూ నడపాల్సిన అవసరం లేదు. ఆలయానికి వస్తున్న ఆదాయం ఎంత, ఆలయం ద్వారా అవుతున్న ఖర్చు ఎంత, ఆ డబ్బులతోటి మీరు ప్రతి వారం ఏదో ఒక పూజా కార్యక్రమాన్ని ఆలయంలో నిర్వహించండి. అలాగే ఆయా ఆలయాలలో రిజిస్టర్లు పెట్టండి. రిజిస్టర్లు పెట్టి చేతి వృత్తులకు సంబంధించిన వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళ పేర్లు రాయండి. అక్కడ రాయడం ద్వారా ఒక ఎలక్ట్రీషియన్ అవసరమైతే ఆ గుళ్ళు ఎలక్ట్రీషియన్, ఒక హిందూ ఎలక్ట్రీషియన్ నెంబర్ దొరుకుతుంది, నేను ఆ గుడికి వెళ్ళాలి అని వస్తారు. ఓకే, ఆ గుడికి వెళ్ళి ఒకసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే నాకు ఉపాధి దొరుకుద్ది, దానికోసం నేను గుడికి వెళ్ళాలి అని వస్తారు. దాని ద్వారా ఆ గుడిలో రోజు జనం వచ్చిపోతూ ఉంటే ఆ గుడిని ధ్వంసం చేయాలన్నోడ బుద్ధి మారిపోతుంది, రావాలన్నా భయపడిపోతాడు. ఆ స్వామికి ధూపదీప నైవేద్యాలు రోజు జరుగుతాయి. అసలు మనం 3 పూట్లు అన్నం తింటాం కదన్నా, ఏదైనా ఒక్కరోజు మీరు ఆలోచించారా? మన వీధిలో మన ఊర్లో ఉన్న దేవుడికి 3 పూట్ల ధూపదీప నైవేద్యాలు అంటే ఆయనకు ప్రసాదం పెడుతున్నారా లేదా అని ఎంతమంది ఆలోచిస్తున్నారు? అంటే మన గ్రామంలో ఉన్న దేవుణ్ణి పస్తులుంచి మనం తింటున్నాం. అది మన సంస్కృతా, మన సాంప్రదాయమా? మరి ఎందుకు విస్మరిస్తున్నాం? మన సంస్కృతి సాంప్రదాయాలను విస్మరించవద్దు, మన కట్టు బొట్టును విస్మరించవద్దు. మన పిల్లల్లో ఎంతమందికి పంచకట్టుని నేర్పిస్తున్నాం? మన పిల్లల్లో ఎంతమందికి చీర కట్టును నేర్పిస్తున్నాం? ఈరోజు పెళ్ళిళ్ళు వస్తే చీర కట్టడానికి కూడా ఒక మనిషి వస్తోంది. చీర కట్టడానికి ఎంత దౌర్భాగ్య స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. పాశ్చాత్య ఆలోచనలను, పాశ్చాత్య కల్చర్ని మనం అలవాటు చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలని సర్వనాశనం చేసేస్తున్నాం. అన్య మతాలకు సంబంధించి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది ఇదే. వాళ్ళు వాళ్ళ మత ఆచారాలను, వాళ్ళ పద్ధతులను తూచా తప్పకుండా పాటిస్తారు. లోపల పట్టు చీర
కట్టుకున్నా కూడా పైనుంచి హిజాబు వేయాలి, బుర్కా వేయాలంటే వేసుకుంటారు. వాళ్ళు నా పట్టు చీర కనపడట్లేదని బాధపడరు. కానీ మనం అలానే ఉన్నామా మన ఆచార వ్యవహారాల్లో? మరి వాళ్ళు ఉండగలిగినప్పుడు మనం ఎందుకు ఉండట్లేదు? ఎంతమంది తల్లులు ఈరోజు పిల్లలు బయటికి వెళ్తుంటే బొట్టు పెట్టుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. ఎంతమంది తండ్రులు కొడుకులు బయటికి వెళ్తుంటే దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళండి అని చెప్తున్నారు. కనీసం మీరు వెళ్తున్నారు. ఇలా ఉంటే రేపు మన సంస్కృతిని కాపాడేది ఎవరు? ఆ సంస్కృతిని కాపాడడానికి నిలవైన ఆలయాలు, మన అలవాట్లు పిల్లలకు నేర్పించకపోతే రేపు ఈ సంస్కృతి ఉంటుందా? అలాగే మన భోజనం, పాస్తాలు, పిజ్జాలు, బర్గర్లు, ఇవి పిల్లల ఆరోగ్యానికే కాదన్నా మన ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. వీటి వల్ల 20 సంవత్సరాలలో రావాల్సిన ఆలోచనలు పిల్లలకు 10 సంవత్సరాల్లోనే వస్తున్నాయి. ఆహారపు అలవాట్ల వల్లే. ఆ ఆహారపు అలవాట్లను పిల్లల్లో మార్పించండి. మన భోజనానికి పిల్లల్ని అలవాటు చేయండి. అసలు ఆవకాయ అన్నానికి ఉన్నంత రుచి ఈ దేనికి ఉంటుంది చెప్పండి? మనమే అంటాం, అమ్మో ఆవకాయ నా బిడ్డకు కడుపులో మంట వస్తుంది. అరే అదేమి తిని పెరిగినాం బిడ్డ మనకేం కాదు, మన పిల్లలకి ఏమైంది? మీరు అడ్డమైన గడ్డి అంతా పెట్టబట్టే ఈరోజు పిల్లల్లో అల్సర్లు, కడుపులు నొప్పి, ఇంకోటి వస్తుంది. కానీ మన ఆహారాన్ని పెడితే పిల్లల ఆరోగ్యం ఏమీ చెడిపోదన్నా. మన ఇడ్లీలు, మన వడ, మన దోశ, అసలు పెసరట్టు, ఉప్మా, ఈ కాంబినేషన్స్ అన్నీ ఎక్కడికి పోయినాయి? ఇప్పుడు పొద్దున్నే 2 minutes మ్యాగీ, టప్ప 2 నిమిషాల్లో నీళ్ళల్లో వేస్తే అయిపోయింది. పిల్లలకి ఇచ్చినవా, పంపించేసినవా? మరి మన చేతులతో మన భోజనాన్ని స్వీకరించకుండా మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నాం, మన రైతన్నలకు అన్యాయం చేస్తున్నాం. కాబట్టి మన భోజనాన్ని, మన సంస్కృతిని, అలాగే మన వాళ్ళతో విదేశీ వస్తువులను కొనడాన్ని నిషేధించండి. మన వీధి చివర ఉన్న వ్యాపారవేత్తలతో వ్యాపారం చేయండి. అది చిన్న కొట్టైనా పర్లేదు. నీకు అప్పిచ్చేది వాడే, నీకు కష్టం వస్తే ఆదుకునేది వాడే, నువ్వున్న కాలనీలో ఉండేది వాడే, పొద్దున్న లేస్తే నీ కంటికి కనిపించేది వాడే. కాబట్టి అలాంటి వాళ్ళతోనే వ్యాపారం చేయండి. ఆన్లైన్ అనో, తక్కువ రేటుకు వస్తాయనో, చైనా వస్తువుల్లో ఇలాంటి వ్యాపారాలను పూర్తిగా మానేయండి. ఇక ఫైనల్గా బాధ్యతాయుతమైన ఒక పౌరుడిగా రాజ్యాంగాన్ని గౌరవిస్తూ బ్రతకండి. పెద్దవాళ్ళు కనబడగానే లేచి సీట్ ఇవ్వాలి. ఇది మనం పిల్లలకు చిన్నప్పటి నుంచి నేర్పించాలి. అది వాళ్ళ బాధ్యత. ఎవరైనా రోడ్డు దాటలేని వాళ్ళు ఉంటే రోడ్డు దాటించాలి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అలాగే హెల్మెట్ ధరించాలి. అలాగే ఎవరైనా రోడ్డు క్రాస్ చేయాలి అంటే జిబ్రా క్రాసింగ్లోనే చేయాలి. రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోవాలి. ముసలి వాళ్ళు ఎవరికైనా ఉంటే వాళ్ళకు సహాయం చేయాలి. గర్భవతులు కనబడితే మనం లేచి వాళ్ళకు సీట్లు అందించాలి. అన్నిటికంటే ముఖ్యంగా నోటు తీసుకోకుండా ఓటేయాలి. తాగి డ్రైవింగ్ చేయడం ఎంత తప్పో తాగి ఓటేయడం కూడా అంతే తప్పు. తాగి పోలింగ్ బూతుల దగ్గరికి వెళ్ళకూడదు. ఓటేసేటప్పుడు పూర్తి స్పృహతోటి ఓటేయాలి. రాజ్యాంగం ఏవైతే మనకు బాధ్యతలు, హక్కులతో పాటు బాధ్యతలను కూడా ఇచ్చింది. మనం మన హక్కుల కోసం పోరాటం చేస్తున్నామే కానీ మన బాధ్యతలను విస్మరిస్తున్నాం. బాధ్యతాయుతమైన పౌరులుగా ఉందాం. మన చుట్టూ ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇద్దాం. లేదా కొత్త వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నట్టు కనిపిస్తే వెంటనే తెలియజేద్దాం. ఇవన్నీ మన బాధ్యతలా? నాకెందుకులే, ఈడెవడో కొత్తగా ఇక్కడ తిరుగుతున్నాడు, ఆ పక్కింటి వాళ్ళకి తెలియదా, నేనే పోయి చెప్పాలంటే వాడు ఒకరిని వేసేసేదాకా సరిపోద్ది. అట్నే కదా చాలా బాంబులు వెళ్ళాయి. ఓ సైకిల్ 2 గంటలు ఒక దగ్గర ఆగుందంటే కూడా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఎందుకంటే మనం అది బాధ్యత అనుకోవట్లేదు కాబట్టి బాధ్యతాయుత పౌరులుగా ఉందాం. ఈ 5 మార్పులు కనుక మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా 2047 నాటికి ఈ దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తుంది. మరి మీరంతా ఈ మార్పులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? గట్టిగా అయితే నాకు ప్రమాణం చేయాలి. మీరంతా చేస్తారా? చేతులు ముందుకు పెట్టండి. మీరు మాట్లాడేది ఏమంటారు, ఓఆర్ఆర్ దాకా వినిపించాలి. మీరు చేసే ప్రతిజ్ఞ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ చెవితో విని ఈ చెవితో వెళ్ళిపోకూడదు. అది మన మనస్సు లోపలికి వెళ్ళాలి. అందుకే అంత గట్టిగా చెప్పమంటున్నా. పర్యావరణాన్ని పరిరక్షిస్తాం, పశుపక్షులను ప్రేమిస్తాం, రోడ్లను శుభ్రంగా ఉంచుతాం, మనుషులను గౌరవిస్తాం, కుటుంబంతో కలిసిమెలిసి ఉంటాం, పెద్దలను పూజిస్తాం, అసమానతలు లేని సమాజాన్ని నిర్మిస్తాం, హిందువులతో వ్యాపారం చేస్తాం, హిందూ సోదరీమణులుగా బ్రతుకుతాం, ప్రకృతిని ప్రేమిస్తాం,
స్వదేశీ వస్తువులనే వాడతాం, రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, డబ్బులు తీసుకోకుండా ఓటేస్తాం, భారత మాత కోసం, హైందవ ధర్మం కోసం ఏ క్షణమైనా తృణప్రాయంగా ఈ ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం. యుద్ధానికి మేం కారణం కాము, కానీ యుద్ధమే వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసులుగా శత్రువులను మట్టి కరిపిస్తాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి.